బిగ్ బాస్ తెలుగు ఏడ్ ఆసక్తిగా సాగుతుంది. మొన్నటి వరకు ఊహించని కంటెస్టెంట్లు ఎలిమినేట్ కాగా తాజాగా బిగ్ బాస్ తెలుగు 8 ఐదో వారం మిడ్ వీక్ ఎలిమినేషన్లో ట్విస్ట్ చోటు చేసుకుంది. బిగ్ బాస్ తెలుగు 8 మిడ్ వీక్ ఎలిమినేషన్లో నయనిక ఎలిమినేట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ అనుకోని ఊహించని విధంగా ఐదో వారం మిడ్ వీక్లో హీరో ఆదిత్య ఓం ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయారు. అయితే బిగ్ బాస్ ద్వారా హీరో ఆదిత్య ఓం ఎంత సంపాదించాడనే విషయం ఇంట్రెస్ట్గా మారింది. సెప్టెంబర్ 1న గ్రాండ్గా ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 8 లాంచ్లో హౌస్లో ఐదో కంటెస్టెంట్గా ఆదిత్య ఓం అడుగుపెట్టాడు. ఇప్పుడు కూడా ఎలిమినేట్ అయిన ఐదో కంటెస్టెంట్గా ఆదిత్య ఓం నిలబడడం విశేషంగా మారింది. ఇక బిగ్ బాస్ హౌస్లో పార్టిసిపేట్ చేయడానికి ఆదిత్య ఓం వారానికి 3 లక్షలు రెమ్యునరేషన్ తీసుకున్నారంటూ సమాచారం. అయితే రోజుకు సుమారు 42,853 రూపాయలు. అయితే ఆదిత్య ఓం బిగ్ బాస్ హౌస్లో 4 వారాలు పైగా ఉన్నారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి చూస్తే అక్టోబర్ 3 వరకు 33 రోజుల పాటు బిగ్ బాస్ హౌస్లో కొనసాగినట్టు తెలుస్తుంది ఆదిత్య ఓం. ఈ లెక్కలో 33 లక్షలు ఆదిత్య ఓం 14,283 పారితోషికం అందుకున్నట్టు తెలుస్తుంది. హౌస్లో విష్ణుప్రియ తర్వాత ఎక్కువ పారితోషికం అందుకున్న కంటెస్టెంట్లో ఆదిత్య ఓం ఒకరు. యాంకర్ విష్ణుప్రియ వారానికి 4 లక్షల వరకు తీసుకుంటున్నట్టు సమాచారం. కాబట్టి ఇది వరకు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు పోల్చితే ఎక్కువ రెమ్యునరేషన్ అందుకున్న కంటెస్టెంట్లలో ఆదిత్య ఓం నిలిచారు. ఇదిలా ఉంటే ఆదిత్య ఓం బిగ్ బాస్ రెమ్యునరేషన్ మరొక టాక్ కూడా నడుస్తుంది. ఆదిత్య ఓం వారానికి 3 లక్షలు కాకుండా 5 లక్షలు అందుకుంటున్నట్టు చెప్తున్నారు. ఈ లెక్కల్లో రోజుకు 71,428 తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇలా అయితే గనుక ఆదిత్య ఓం బిగ్ బాస్ ద్వారా 33 లక్షలు లేదా 23,57,000 వరకు అందినట్టు సమాచారం. అయితే ఈ రెమ్యునరేషన్ వివరాలు ఎప్పుడు అధికారంగా చెప్పలేదు. అయితే జెన్యున్గా అయితే నయనికని ఎలిమినేట్ చేయాలి బిగ్ బాస్. కానీ ఆదిత్య ఓంని ఎలిమినేట్ చేయడం ద్వారా బిగ్ బాస్ ఆడియన్సు, ఆదిత్య ఓం ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆదిత్య ఓంది అన్ఫేర్ ఎలిమినేషన్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.